బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఏతావాన్ జీవలోకస్య సంస్థాభేద సమావృతః ధర్మస్య హ్యనిమిత్తస్య విపాకః పరమేష్ఠ్యసో. జీవులు తమ కర్మఫలాన్ని అనుభవించే స్థానాలు ఈ ముల్లోకాలే అని శాస్త్రాలు చెబుతున్నాయి. మానవుడు నిష్కామ కర్మను ఆచరించినప్పుడు దాని ఫలంగా బ్రహ్మలోకాన్ని పొందుతాడు అని మైత్రేయుడు చెప్పగా, ఇక్కడ విదురుడికి ఒక సందేహం కలిగింది. ఆయన మైత్రేయ మహర్షితో, ఓ మహర్షి, శ్రీహరి లీలలు ఆశ్చర్యంగా ఉంటాయి కదా, ఆయన అనేక రూపాల్లో ప్రకటమవుతూ ఉంటాడు. ఆయన కాలశక్తిని గురించి నువ్వు చెప్పావు, దాన్ని ఉన్నది ఉన్నట్లుగా మరింత విస్తారంగా నాకు వివరించి చెప్పు అన్నాడు. మైత్రేయ మహర్షి ఆ ప్రశ్నకు ఇలా సమాధానాన్ని చెప్పసాగాడు. ఈ ప్రకృతి సత్వరజస్తమో గుణాలతో కూడి ఉంది. ఇందులో వచ్చే మార్పే కాలం యొక్క రూపము. కాలానికి ఆద్యాంతాలు లేవు, ఏ అవయవాలు లేవు. భగవంతుడు నిర్గుణుడు, నిరాకారుడు అయినప్పటికీ ప్రకృతి యొక్క పరిణామాన్ని ఉపాధిగా చేసుకొని రూపం, గుణాలు కలవాడవుతున్నాడు. ఆయన ఎల్లప్పుడూ తన మహిమయందే స్థిరంగా ఉన్నాడు. ఆయనకు మరో ఆశ్రయం అంటూ లేదు. ఆయన కాలాన్ని కారణంగా చేసుకొని తన లీలలతో తానే ఈ జగత్తుగా ప్రకటమవుతున్నాడు. శ్రీహరి మాయ వల్ల విశ్వం విలీనమై బ్రహ్మగారి రూపంలో మాత్రమే ఉంది. ఏ విశేషము, ఏ మార్పు లేని కాలము ద్వారా బ్రహ్మగారు తన రూపంలో ఉన్న విశ్వాన్ని వేరుగా ప్రకటింపజేశాడు. యథేదానీం తథాగ్రే చ పశ్చాదప్యేతదీదృశం సర్గో నవవిధస్తస్య ప్రాకృతో వైకృతస్తు యః. ఇప్పుడు ఈ జగత్తు ఏ విధంగా ఉన్నదో పూర్వకాలంలో కూడా అలాగే ఉంది, భవిష్యత్తులో కూడా అలాగే ఉంటుంది. ఈ సృష్టి ప్రాకృతముగా 6 విధాలుగాను, వైకృతముగా 3 విధాలుగాను, 2 కలిసిన ఒక విధంగాను మొత్తం 10 విధాలుగా ఉంది. కాలము, ద్రవ్యము, గుణాల ద్వారా ఈ సృష్టికి క్రమంగా నిత్య ప్రళయము, నైమిత్తిక ప్రళయము, ప్రాకృత ప్రళయములనే 3 విధాల ప్రళయాలు కలుగుతాయి. 10 విధాలైన సృష్టి ఈ విధంగా ఉంది. మొదటిది మహత్తత్వం. మొట్టమొదటిగా బ్రహ్మాత్మ నుండి ఆ మహత్తత్వం యొక్క సృష్టి జరిగింది. తర్వాత దానిలో 3 గుణాలు ఆయా పాళ్లలో భేదాన్ని పొందాయి. అహంకారం యొక్క సృష్టి రెండవది. పంచభూతాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అహంకారం నుండి పుట్టాయి. 5 సూక్ష్మ మహాభూతాల సృష్టి మూడవది. ఈ సూక్ష్మభూతాలలో అప్పటికి ఇంకా పరస్పరం కలయిక జరగలేదు. 5 స్థూల మహాభూతాలైన పృథివి, జలము, అగ్ని, వాయువు, ఆకాశాలను ప్రకటింపజేసే శక్తి ఈ 5 సూక్ష్మభూతాల్లోనే ఉంది. ఇక జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాల సృష్టి నాలుగవది. చర్మము, కన్నులు, చెవులు, నాలుక, ముక్కు అనేవి జ్ఞానేంద్రియాలు.
వాక్కు, చేతులు, కాళ్ళు, పాయువు, ఉపస్థ అనేవి కర్మేంద్రియాలు. 4వ సృష్టిలో ఈ 10 ఇంద్రియాలు సృష్టించబడ్డాయి. 5వ సృష్టిలో సాత్వికాహంకారం నుండి ఇంద్రియ అధిష్టాన దేవతలు మనస్సు ప్రకటమయ్యాయి. ఆవరణము అంటే ఉన్నది కనిపించకపోవటము, విక్షేపము అంటే లేనిది కనిపించటము. జీవులకు ఆవరణ విక్షేపాలను కలిగించేది అవిద్య. ఆ అవిద్య నుండి తామిశ్రము మొదలైన 6వ సృష్టి జరిగింది. ఈ 6 సృష్టులను ప్రాకృత సృష్టులంటారు. ఓ విదురా, ఎవరు శ్రీహరిని గురించి బుద్ధిలో చింతన చేస్తారో వారికి సంసారం నశించిపోతుంది. ఆ శ్రీహరే రజోగుణాన్ని ఉపాధిగా స్వీకరించి బ్రహ్మదేవుడి రూపంలో ఈ సృష్టిని చేశాడు. ఇదంతా ఆయన లీల. ఇక వైకృత సృష్టి గురించి చెబుతాను విను. 7వ సృష్టి చెట్టు చేమల సృష్టి. ఇది వైకృత సృష్టుల్లో మొదటిది. మానవులకు ముఖంలాగా వైకృత సృష్టుల్లో ఇది అత్యంత ముఖ్యమైనది. ఈ చెట్టు చేమల సృష్టి 6 విధాలుగా ఉంది. వనస్పతులు అంటే పువ్వు లేకుండానే ఫలాలేనిచ్చే రావి మొదలైన చెట్లు. ఔషధులు అంటే ఫలాలు పక్కం అవగానే నశించిపోయే వరి మొదలైన మొక్కలు. లతలు చెట్ల వంటి ఏదో ఒకదానిని ఆసరాగా చేసుకొని అవి పెరుగుతూ ఉంటాయి. మల్లె తీగలు మొదలైనవి. త్వాక్ సారములు అంటే బలమైన బెరడుగల వెదురు మొదలైనవి. వీరుధములు అంటే పొదరు సంబంధించినటువంటివి. ద్రుమములు అంటే పూలు, కాయలు అనే క్రమంలో ఫలించే మామిడి మొదలైన చెట్లు. వీటన్నిటిలోనూ పోషక రసం క్రింద నేల నుండి పైకి ప్రవహిస్తుంది. ఇవి తమోగుణ ప్రధానమైనవి కనుక వీటిలో అంతఃకరణ వికాసం చాలా తక్కువ. ఇవి తమ లోపల స్పర్శగుణాన్ని అనుభవిస్తాయి. వీటిలో అనేక భేదాలున్నాయి. అలాగే ప్రతి దానిలో ఏదో ఒక విశేషమైన గుణం కూడా ఉంటుంది. ఇక పశుపక్ష్యాదుల సృష్టి 8వది. దీనిలో 28 రకాలున్నాయి. ఈ ప్రాణులలో తమోగుణం అధికంగా ఉంటుంది కనుక వీటికి కాలం యొక్క అనుభవం ఉండదు. ఇవి ముక్కు ద్వారా వాసన చూసి పదార్థాలను తెలుసుకుంటూ ఉంటాయి. బుద్ధి ద్వారా సుఖము మొదలైనవి తెలుస్తాయి. అయినా వీటికి విచారణ చేసేటువంటి శక్తి ఉండదు. For more videos like this, subscribe Big TV channel.